రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సీఎం చంద్రబాబు తమను ఆదేశించారని పేర్కొన్నారు. కరెంటు ఛార్జీలు పెంచకూడదని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండొద్దని సీఎం ఉద్దేశమని మంత్రి తెలిపారు. విజయవాడలోని గుణదల విద్యుత్ సౌదాలో నూతన కార్యాలయాన్ని మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. అందరి కృషి కారణంగానే విద్యుత్ శాఖకు మంచి పేరు వచ్చింది అన్నారు. నూతన సబ్ స్టేషన్స్ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇవాళ మంచి బిల్డింగ్ కార్పొరేట్ ఆఫీసు దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయలతోటి 65,000 స్క్వేర్ ఫీట్ తోటి ఇక్కడ నిర్మించడం జరిగింది. అందరు విద్యుత్ శాఖ అధికారులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరూ తెలియదు కాదు, 2 సంవత్సరాల 2 నెలలు అయింది. మీ అందరూ కష్టపడి పనిచేయబట్టే ఇవాళ విద్యుత్ శాఖకి ఇంత మంచి పేరు వచ్చింది. ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ మనం ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ ఉండకూడదు, క్వాలిటీ పవర్ ఇవ్వాలి, పవర్ బిల్లులు పెంచకూడదు. ఈ ఉద్దేశంతో మనం ఇవాళ కార్యక్రమం పనులు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా సూర్య గారు లాంటి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన అధికారులు అందరూ కూడా కింద పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం. అదేవిధంగా పగలపూట పవరు రైతులకు ఇవ్వడం కోసం పిఎం కుసుము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి కూడా టెండర్లు అయిపోయినాయి, తొందరలోనే పనిచేస్తాం. అదేవిధంగా సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఇందాక విజయానంద్ గారు చెప్పినట్టు చరిత్రలో ఎప్పుడు లేనట్టు ఇవాళ మనం పవర్ జనరేషన్ కూడా రికార్డ్ స్థాయిలో జనరేట్ చేయడం జరిగింది. దాని ద్వారా పగలపూట డే టైం ఎక్కడన్నా పవర్ తక్కువకుంటే దాన్ని కొనుక్కుంటూ ఈవినింగ్ పీక్ అవర్ని మనమే జనరేట్ చేసుకుంటూ ఎక్కడ కూడా పవర్ ఇబ్బంది లేకుండా పవర్ లాసెస్ తగ్గించుకుంటా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం మన డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. దాదాపు 93 నుంచి 94% పాజిటివ్ పర్సెప్షన్ తీసుకొచ్చిన ఘనత ఎల్సీ డిపార్ట్మెంట్ నుంచి అవడంలో ఏమాత్రం సందేహం లేదు. అదే కాదు, మొన్న ఈ మధ్య వైజాగ్ ఇటుపక్క ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఎస్పీడీఎస్ఎల్ నుంచి వాళ్ళ కుటుంబాలను అందరిని కూడా వదిలేసి వచ్చేసి ఇక్కడ దాదాపు 1,500 నుంచి 2,000 మంది ఒక 15-20 వేల పోల్స్ తీసుకొచ్చి ఎప్పుడైతే తీరం దాటిన ఎమ్మటే రోడ్ల మీదకి వచ్చేసి మన వాళ్ళందరూ కూడా మచిలీపట్నం దగ్గర నుంచి చూసాం. అన్నీ కూడా దాదాపు 24 గంటల్లో పడిపోయిన స్తంభాలు చెట్లు కొట్టేసి మళ్ళీ పవర్ని రీస్టోర్ చేసిన ఘనత కూడా మన డిపార్ట్మెంట్ లేదు. రేత్రానికో పగలనక కష్టపడే డిపార్ట్మెంట్ కనుక మేము కూడా మీకే సమస్య ఉన్నా సరే మేమే ముందుండి పనిచేస్తాం. అట్లానే మీరు కూడా పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్కి రానంత పేరు మన డిపార్ట్మెంట్కి రావాలని చెప్పి మరొకసారి అధికారులందరినీ కూడా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ కార్పొరేట్ ఆఫీస్లో ఇంతకుముందే మనం తెలుసుకుంటే దగ్గర 350 to 400 ఎంప్లాయీస్ ఉంటారు. 64,000 స్క్వేర్ ఫీట్ టోటల్గా ఈ ఏరియా ప్లాన్ చేశారు. G+ గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్లో అటు డైరెక్టర్స్కి కానీ, అకౌంట్స్ వింగ్ కానీ, టెక్నికల్ వింగ్స్, ప్రాజెక్ట్ వింగ్స్, అలాగే కాన్ఫరెన్స్ కమ్ ట్రైనింగ్ హాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మనం ఏదైతే నెట్ జీరో కాన్సెప్ట్ ప్లాన్ చేస్తున్నామో, ఎందుకంటే మనకందరికీ తెలుసు ఈ ఆఫీస్ బిల్డింగ్స్ అన్నీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం చాలా ఎక్కువగా యూటిలైజేషన్లో ఉండేది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాయి. ఆ టైంలో మనం సోలార్ ఎనర్జీని కింద వాడుకోగలిగితే ఆల్మోస్ట్ బిల్డింగ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అంతా కూడా సోలార్ ఎనర్జీతోనే మనం పూర్తిగా తీసుకురావడం, వాడుకునే బిల్లు తగ్గించుకోవడమే కాదు, కార్బన్ న్యూట్రాలిటీ కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఆ నెట్ జీరో కాన్సెప్ట్తోనే మరి ఇదర్ వాటర్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ కావచ్చు, వీటినన్నింటినీ కూడా గ్రీన్ టెక్నాలజీస్ని వాడుకుంటూ పూర్తిగా నెట్ జీరోలో చేద్దామనేది మరి డిస్కామ్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. చాలా సంతోషకరమైన విషయం.